హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. నిన్నైతే అలా సరదాగా బయటికి వెళ్ళామబ్బా. మాకు దగ్గరలో అయితే పార్క్ ఉంది, చాలా పెద్ద పార్క్, జేపీ పార్క్ అనేసి. ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో పానీపూరి ఉంటే తినేసి ట్రైన్స్ వెళ్తుంటే చూసేసి అల్లా లోపలికి ఎంటర్ అయిపోయాము. చూశారు కదా, ఎంట్రన్స్లోనే ఎంత బాగున్నాయో బొమ్మలు. అసలు చాలా పెద్దదన్నమాట పార్క్ అయితే. చుట్టూ చెట్లు, పచ్చటి గడ్డి, మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. అంత ప్రశాంతంగా ఉంది. ఎక్సర్సైజ్ చేయడానికి లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా ప్లాట్ఫామ్స్ కట్టున్నారు. అస్సలు అక్కడ లేనిదే లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. అంత బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్నీ ఉన్నాయి. సినిమాస్లో ఉంటాయి కదా, నువ్వు నాకు నచ్చిన ఈ సినిమాలో ఉన్నాయి కదా, అట్లాంటివి కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకునేకి. పూల చెట్లు అయితే చాలా ఉన్నాయి అబ్బా. అసలు గులాబీ చెట్లు అయితే ఒక రో మొత్తం నాటేసి ఉన్నారు, చాలా బాగున్నాయి. ఇంకా అక్కడైతే నక్షత్రం అనేసి ఒక బోర్డు పెట్టినారు. అక్కడ ఏంటో అనుకున్నాను, నవగ్రహాలంట. నవగ్రహాలు దేవుళ్ళు ఉంటాయి కదా, అట్లాగా నవగ్రహాలు కట్టి రాళ్ళన్నీ పెట్టేసి అట్లాగా ఏ రాసి దగ్గర ఆ చెట్టు పెట్టి, అస్సలు నిజంగా అంత బాగుంది ఆ పార్కు. ఇంకా అక్కడ బయటే చెప్పులు ఇప్పేసి మనం వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణ చేయొచ్చంట. చూశారు కదా బోర్డు, నక్షత్ర వన అనేసి బోర్డు పెట్టున్నారు. ఇంకా 2 దగ్గరలు కట్టున్నారు. మేము 2 దగ్గరలో కూడా నవగ్రహ ప్రదక్షిణ చేసేసి వచ్చాము. అసలు ఆ నవగ్రహ ప్రదక్షిణ చేసే దగ్గర అయితే కింద చెట్లున్నాయి, గ్రీనరీ. అస్సలు ఎంతసేపు అయినా ఇంకా చూస్తూ అక్కడే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది. మేము ఇంకా అలా తిరిగేసి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా పార్కు మొత్తం తిరిగేసి ఒక ఫుల్ డే పడుతుందని చెప్పేసి ఇంకా తిరగలేమని చెప్పేసి వచ్చేసాము. అసలు కూర్చోవడానికి చూడండి ఫెసిలిటీస్ ఎలా చేస్తున్నారంటే మొత్తం అసలు ఇది నిజమా అన్నట్టుందబ్బా, అంత బాగుంది. నిజంగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మార్నింగ్ టైం కానీ వెళ్తే మొత్తం ఒకసారి ఖచ్చితంగా నేను వీడియో తీసి మళ్ళీ పెడతాను. మాకు దగ్గరలోనే ఉంది జేపీ పార్క్ అని చెప్పేసి, చాలా బాగుంది. ఇక్కడ ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే అది చూడాల్సిన పార్కు, మనకి వెళ్ళాక కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. నాకే ఒకసారి వెళ్తే ఇంక మళ్ళీ ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది. అది కాకుండా మేము నైట్ అయ్యేసరికి మొత్తం వీడియో కూడా తీయలేకపోయాను. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇంకోసారి. అసలు ఆ బొమ్మలు చూడండి, కోతి బొమ్మ కూర్చొని ఉన్నట్టు, పడుకొని ఉన్నట్టు, ఒక సైడ్ అటు తిరుగున్నట్టు, ఇటు తిరుగున్నట్టు, అలా ఆవులు, పులి, మనుషులు అన్ని బొమ్మలు చేసి ఉన్నారు. అసలు భలే తయారు చేశారు. అసలు ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా నైట్ అయిపోయేసరికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఏ సౌండు లేదు, చెట్లు, గాలి, పక్షుల సౌండ్లు వినపడుతున్నాయి. భలే ఉంది అసలు. ఆ మనుషుల బొమ్మలు చూడండి ఎలా ఉన్నాయో. ఇంక ఇటు సైడ్ అయితే ఆవుల బొమ్మలు అవి ఉంటే పిల్లలందరూ ఎక్కి ఫొటోస్ తీయించుకుంటున్నారనమాట. అసలు పులి బొమ్మలు చూడండి, నేను రియల్ పులేమో అనుకున్నాను ఫస్ట్, అంత బాగున్నాయి. ఇంకా ఆ పార్కు అంత బాగున్నా కూడా ఇంకా చాలా డెవలప్ చేయడానికని చాలా కడుతున్నారు. చూసారా అవి అసలు ఆ బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇది అదే నువ్వు నాకు నచ్చావు సినిమాలో ఉంది కదా, అదనమాట. అది బ్రహ్మానందం గారు తిరుగుతారే అది. ఆవులు చూడండి ఎంత బాగున్నాయో, గోమాతల బొమ్మలు అసలు అట్లా కట్టారు. ఇది ఎంట్రన్స్. ఇంకా బయట నేను తీయలేదు. గులాబీ చెట్లు ఒక రో మొత్తం వదిలేశారు నాటని చెప్పాను కదా, అవిగో గులాబీ చెట్లు అవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడైతే ఏదో వర్క్ జరుగుతుంది, డెవలప్ చేయడానికి ఏదో మొత్తం ఇంకా కన్స్ట్రక్షన్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్